మనం ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ చూడడం బిగిన్ చేయగానే మనం రోల్ చేస్తున్నంతసేపు మన దాంట్లో ఉన్న మిత్రుల పోస్టులే కాకుండా ఏది ఓపెన్ అన్నటువంటి అందరి కూడా పబ్లిక్ అన్న అందరి కూడా కనబడతానే ఉంటాయి. మనం ఏవి చూడటం ప్రారంభిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంటది ఒక వీడియో చూసామంటే, లేదా ఒక వంటకి సంబంధించిన ఒక పోస్ట్ చూసామంటే అలాంటి పోస్టులు రిలేటెడ్ ఇవన్నీ వస్తాయి. అలాగే వీడియోలైనా అంతే. మనం ఒకటి చూస్తే దానికి రిలేటెడ్ ఇవన్నీ వస్తుంటాయి. ఇది ఆల్గారిథంలో అంటే కంటిన్యూ అనమాట. ఇది ఒక వ్యసనంగా మారుతుంది. సిగరెట్ తాగాక ఒకటి తాగినోడికి రెండోది తాగాలనిపిస్తే, రెండు తాగేవాడికి మూడోది తాగాలనిపిస్తే, అట్లాగే ముందైనా సరే ఒక బాటిల్ మొదట్లో పెగ్గు అనుకున్నోడు తర్వాత రెండు పెగ్గులు తర్వాత బాటిల్ క్వార్టర్ నుంచి బాటిల్ దగ్గరికి ఎట్లా వెళ్తాడో అదే తరహాలో నడుస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక తరహా వ్యసనంలాగా మారుతుంది సోషల్ మీడియా. దీనికి కారణమైనటువంటిది ఏంటంటే ఆటో ప్లే వీడియోలు, ఆటో ప్లే కంటెంట్. దీని మీద ఇప్పుడు యూరోప్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. ఆటో ప్లే అంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేవి. అట్లాగే ఇన్ఫినిటీ స్క్రోల్ అంటే ఎడతెరిపి లేదు, ఇక అంతం లేని స్క్రోలింగ్. ఎంత తిప్పినా మనం వస్తూనే ఉంటాయి పోస్టులు. మనం పొరపాటున పొద్దున్నే నేను ఒక్కోసారి అనుకుంటాను అనమాట, 4 లేచిన తర్వాత నేను కావాల్సినటువంటి మ్యాటర్ని గ్యాదర్ చేసుకున్నాక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేందుకు ఒకసారి చూడటం ప్రారంభిస్తే ఒక్కోసారి గంటన్నర అట్లాగే ఉండిపోవడం అయిపోతుంది. అందుకని బలవంతంగా నేను కంట్రోల్ చేసుకుంటా ఒక అరగంటకి అట్లాగా తయారయ్యేదాన్ని తక్షణం అడ్డుకట్టవేమని చెప్పి సదరు సంస్థలకి ఇప్పుడు వార్నింగ్ ఇచ్చినవి. ఈ ఫీచర్లు ప్రజలు ఫిజికల్ మెంటల్ హెల్త్ నాశనం చేస్తున్నాయంటూ యూరోపియన్ దేశాలు తేల్చి చెప్పినాయి.